నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఘనంగా 536వ అన్నమయ్య సంకీర్తనార్చన జరిగింది. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కుమారి బి వాగ్దేవి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళామండపంలో శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి ఆధ్వర్యంలో 536వ సంకీర్తన అర్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నగర భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కుమారి బి వాగ్దేవి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా అన్నమాచార్యుల వారి హీనదశ పొంది ఇట్లనుడుట కంటే అనే విశిష్ట సంకీర్తనను ఆమె ఎంతో శ్రావ్యంగా పాడి వినిపించారు. ఈ కార్యక్రమానికి ధూళిపాల శ్రీనివాస్ వయోలిన్ అందించగా వేలమూరి వెంకటేశ్వర్లు మృదంగం సహకారం అందించారు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి వ్యవస్థాపకుడు పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వి జీవన్ కుమార్ కీర్తనల విశిష్టతను భక్తులకు వ్యాఖ్యానించారు. భక్తులను ఆకర్షించే మహిమను అత్యంత మధురంగా కీర్తించారు. ఈ కీర్తన వింటున్నప్పుడే మన కళ్ళ ముందు తిరుమల శ్రీవారి దివ్యమంగళ స్వరూపం ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. స్వామివారిని దర్శించిన భక్తుల మనస్సులోని బాధలు తొలగి ప్రశాంతత మరియు ఆనందం కలుగుతాయని తెలియచేసే కీర్తన అలర చంచలమైన మధ్యమావతి రాగం ఖండ ఏకతాళంలో సాగే ఈ కీర్తన వినండి మరి. అభిమానులకు సంగీతాభిమానులకు నమస్కారాలు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి సంస్థ 1982 జనవరి 16 నుంచి ప్రారంభమైంది. ఆ విధంగా ఇప్పుడు ఇది 44వ సంవత్సరం
ప్రతి మాసం కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు ఈ మాసం 536వ కార్యక్రమం ఇది. దీంట్లో బి వాగ్దేవి కొన్ని కీర్తనలు ఆలపిస్తున్నారు. ఆమెకు వయలిన్తో శ్రీనివాస్ గారు సహకరిస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మృదంగంతో సహకరిస్తున్నారు. జీవన్ కుమార్ గారు వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇలాంటి ఈ కార్యక్రమాలు ఈ రోజున 2 విశేషాలు జరిగాయి. ఒకటి ఏమిటంటే అన్నమాచార్య విగ్రహాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో స్థాపించడానికి ఏర్పాటు జరిగింది. అందుకోసం శిల్పాచార్యులు మధుగాని పిలిచి ఆయనకు అన్నమాచార్య విగ్రహాన్ని నిర్మించే బాధ్యతను ఈరోజు అప్పగించడం జరిగింది. అలాగే రెండవది అన్నమాచార్య సంస్థకు 1,00,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను కేఎస్ఓ లక్ష్మీనారాయణ గారు తిరుపతి నుంచి వారు అనౌన్స్ చేశారు. వారికి ధన్యవాదాలు కూడా తెలిపేటువంటి ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఇలాగ ప్రతి నెల కార్యక్రమాన్ని భక్తి, సమైక్యత, సౌభ్రాత్రం మొదలైనటువంటి అంశాలను ప్రచారం చేయడానికి, ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు నిరాఘాటంగా మీ అందరి సహకారంతో, ఉదారుల సహకారంతో నడుస్తున్నాయి. ఇలాంటి సహకారమే మున్ముందు కూడా ఇవ్వాలని మరీ ప్రార్థిస్తున్నాను.